शांति 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 ओम प्राणाय स्वाहा ओम ध्यानाय स्वाहा अपानाय स्वाहा उदानाय स्वाहा ब्रह्मणे नमः अथवा नीళ్ళు తీసుకో దేవునికి దృష్టి కిందకి దేవుని దృష్టి కిందకి పూర్వతో ప్రక్షాళమే గోపాలకృష్ణ భగవానికి జై వెంకటరమణ గోవింద గోవింద అనే నాకుల ప్రసాదం పెట్టి ఇక కిందకి వచ్చేస్తే మూల పెట్టేసి మంగళే శివే సర్వాలకే జగన్నే దేవి నారాయణ మంగళ నీరాంజన దీపం దర్శయామి కింద పెట్టి నమస్కారం చేసుకోండి సత్యనారాయణ భగవానికి జై గోపాలకృష్ణ భగవానికి జై అక్షరం పట్టుకొని కూర్చోండి అదే దయచేసి ఎవరు అందరూ కూడా మునులు అందరూ కలిసి సూత భగవాన్ని ప్రార్థన చేస్తారు. ఎందుకోసం ప్రార్థన చేస్తాయి అంటే వాళ్ళు కూడా అన్ని లోకాలు సంతిద్దామని చెప్పేసి అతల వితల సుతల కళాదల రసాదల మహాదల పాతాలాది సప్తలోకాన అన్ని లోకాలు వాళ్ళు ఇప్పుడు తెలుసుకోలేకుంటూ భూలోకానికి వచ్చేసరికంటే ఒకరింటికి వెళ్ళేసరికంటే వాళ్ళ దగ్గర తిందామంటే తిండికి లేదా ఇంకొక ఇంటికి పోతే కట్టుకుందామంటే వాళ్ళ లేదా ఇంకొకళ్ళ దగ్గర పోయినగా ఇల్లు కూడా సరిగ్గా లేదా ఇంకొకళ్ళ దగ్గర పోతే బిల్డింగ్ అంతా మంచిగా ఉండగా కానీ ఆరోగ్యం మంచిగా లేదు. అయితే వాళ్ళు అంటున్నారు కదా ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులకు ఏదో ఒక విధమైనటువంటి కష్టం ఉంది, ఏం చేస్తే మానవుల యొక్క కష్టాలు దూరమేదని చెప్పేసి అందరూ కానీ భూతభావాన్ని ప్రార్థించారు. భూతభావాన్ని ఉన్నటువంటి మానవుల యొక్క కష్టాలు దూరమేదంటే ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా అన్నాడు. అప్పుడు చెప్తున్నారు కదా హలో సత్యస్య భోజనం ఇదంతా కూడా కలియుగము. ఈ కలియుగంలో కూడా ఈ సత్యదేవుని వ్రతాన్ని ఏదైతే ఆచరించారో ఆయన మనోవాంఛ పరిసిద్ధినస్తు మనసులో పడేటువంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరుస్తాడు. ఆయన పేరే సత్యదేవుడు. మనము ఏది కోరుకున్నా కూడా అంతే సత్యంగా నెరవేరుస్తాడని చెప్తుంటాం. అయితే శ్రద్ధాభక్తులు ఈ వ్రతాన్ని చేయాలని ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి కూడా ప్రాతకాలం